హలో గాయస్, వెల్కమ్ టు ద ఛానల్ ఎంటర్ బడ్డీస్. నేను మీ కొత్త కెమిస్ట్రీ ట్యూటర్. నా పేరు కే గౌతమ్, ముద్దుగా కేజీ అని కూడా పిలుచుకోవచ్చు. సో ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే పీ బ్లాక్లో 15th గ్రూప్ ఎలిమెంట్స్ గురించి. ఓకే ఓకే ఇదైతే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క క్యూఆర్ కోడ్. దీంట్లో మనం ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇంకా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా పెడతాం. ఓకే, ఫాలో అయితే అవ్వండి, మీ ఇష్టం. మరి ఇన్ఫర్మేషన్ కావాలంటే సో లెట్స్ గెట్ ఇన్ టు ద షో. సో మనం చూసుకున్నట్టయితే ఏంటంటే ఇప్పుడు గ్రూప్ 15 ఎలిమెంట్స్లో మనకి 5 ఎలిమెంట్స్ ఉంటాయి: నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటీమోనీ, లాస్ట్లో బిస్మత్. ఓకే, ఇవి చూసుకుంటేనే ఇందులోని ఒక ట్రెండ్ ఉంటుంది, ఒక డీటెయిలింగ్ ఏంటి. నైట్రోజన్ నుండి బిస్మత్కి వెళ్ళేటప్పుడు నాన్ మెటాలిక్ టు మెటాలిక్ అవుతుంది మెల్లగా, అంటే ఆ షిఫ్ట్ ఉంటుంది మధ్యలో. ఆర్సెనిక్ అయితే మెటాలిక్ నేచర్ ఉంటుంది, యాంటీమోనీ బిస్మత్ అయితే ప్యూర్, ఇంకా చెప్పక్కర్లేదు. అయ్యి నైట్రోజన్ ఫాస్ఫరస్ అయితే నాన్ మెటల్స్. సో అలాగా నెక్స్ట్ అక్కరెన్స్ గురించి చూసుకున్నట్టయితే ఈ భూమి మీద అట్మాస్ఫియర్లో 78% నైట్రోజన్ ఉంటుంది. అది నేను చెప్పక్కర్లేదు, అది ఎప్పుడో తెలిసిందే అందరికీ. కానీ ఎర్త్ క్రస్ట్లో అయితే మాత్రం సోడియం నైట్రేట్ అనే ఫామ్లో అవైలబుల్గా ఉంటుంది. దీన్ని చిలీ సాల్ట్ పెటర్ అని కూడా అంటారు. అంటే దీని మాలిక్యులర్ ఫామ్లో అయితే NaNO3. దీనికి తగ్గట్టే పొటాషియం కూడా పొటాషియం నైట్రేట్ అనే ఫామ్లో దొరుకుద్ది. అదే మరి చిలీలో దొరికింది, ఇది ఇండియాలో దొరికింది అనుకుంటాను. మరి ఇండియన్ సాల్ట్ పెటర్ అని ఉంటుంది పొటాషియం నైట్రేట్కి అయితే. ఇంకా చూసుకున్నట్టయితే మనం ఈ ప్లాంట్స్ అండ్ యానిమల్స్లో కూడా లభిస్తుంది. ఇంకా ఫాస్ఫరస్ అనేది యాపటైట్ ఫ్యామిలీలో ఒక మినరల్లా అక్కరవుతుంది. ఇది ఈ క్లోరపటైట్ ఫ్లోరపటైట్ అంటే ఇప్పుడు CN9PO4(6.CaX2). సో అవి అలా అవి ఫార్మ్స్ అయ్యి ఇంపార్టెంట్ కాంపౌండ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. ఇవి ఫాస్ఫేట్ రాక్స్లో మెయిన్ కాంపోనెంట్స్. ఇంకోటి ఏంటంటే ఇది యానిమల్స్కి ప్లాంట్స్కి చాలా ఇంపార్టెంట్ ఫాస్ఫరస్ అనేది. అంటే గ్రూప్లో వెళ్ళే కొద్దీ మనకు అంత అలా అనిపించదు, కానీ యాక్చువల్లీ అయితే చాలా ఇంపార్టెంట్. ఇదైతే మన బోన్స్లో కూడా ఉంటుంది, జీవకణాల్లో కూడా ఉంటుంది. ఇంకా ప్రోటీన్స్ అయితే మాత్రం ఓకే, అంగన్వాడీ వాళ్ళు ఇచ్చే వాటిలో కూడా ఉంటుంది, మిల్క్ అండ్ ఎగ్స్. ఆర్సెనిక్, యాంటీమోనీ అండ్ బిస్మత్ అయితే సల్ఫర్ మెటల్స్ కింద, అదే సల్ఫైడ్ మినరల్స్ కింద అవైలబుల్ ఉంటాయి. సరే, అక్షర దోషం. సో ఈ టేబుల్ అయితే మాత్రం జాగ్రత్తగా చదువుకోండి. మనం అయితే ట్రెండ్స్లోకి వెళ్తాయి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అయితేనే ఆవకాయ బద్దలు NH2NP3 మెయిన్ కాన్ఫిగరేషన్. ఇది కూడా పెట్టేసుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. ఇది అటామిక్ రేడియస్ గురించి వస్తే ఇది కూడా పెద్ద కష్టమేం కాదు, గుర్తుపెట్టేసుకోవచ్చు. ఇది N2P AS2BI అలాగే ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ కూడా చిన్న కండిషన్ ఉంది. AS2BI అయితే చిన్న ఇంక్రీజే ఉంటుంది, అంత పెద్ద ఏమి ఉండదు, అంత చేంజ్ ఏమి ఉండదు. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇది ఎందుకంటే డి లేకపోతే F ఆర్బిటాల్స్ వల్ల జరుగుతుంది అలాగా. ఇంకోటి అయనైజేషన్ ఎంథాల్పీ అయితే గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది గ్రూప్ వాటర్ అయితే. ఓకే, ఎందుకంటే చెప్పకలే అటామిక్ సైజ్ పెరిగితే తగ్గుద్ది కదా. ఓకే, కానీ ఇందులో కూడా ఇంకొక కండిషన్ ఏంటంటే IE3 అంటే అయోనైజేషన్ ఎంథాల్పీ 3 అంటే 3 సార్లు అయోనైజేషన్ ఎంథాల్పీ చేస్తే అప్పుడు కష్టం అవుతుంది తీయడం. అంటే ఇప్పుడు 3 సార్లు ఎలక్ట్రాన్ తీస్తే అది స్టేబుల్ అయిపోద్ది, ఇంకా ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వస్తుంది, కాబట్టి కొంచెం కష్టం అవుద్ది. సో అందుకే IE3 ఎక్కువ, దానికి IE2 IE1 కన్నా చాలా ఎక్కువ ఉంటుంది ఎనర్జీ అది. తర్వాత ఎలక్ట్రోనెగటివిటీ కూడా అంతే. ఇంకా ఇదొక్కటి గుర్తుంటే ఇది కూడా గుర్తున్నట్టే ఇంకా. ఓకే, ఇంకోటి ఫిజికల్ ప్రాపర్టీస్లోకి వస్తే ఇవన్నీ పాలియాటామిక్. అంటే ఒకటే ఉండదు, మినిమం 2-3 ఉంటాయి. నైట్రోజన్ అయితే N2 కింద
డయాటామిక్ గ్యాస్ కింద ఎగ్జిస్ట్ అవుద్ది, మిగతా అయితే సాలిడ్స్ కింద ఎగ్జిస్ట్ అవుతాయి. అది ఒక్కటే గ్యాస్, అది ఒక తేడా. చెప్తుంది తేడా ఎందుకో. ఇంకోటి మెటాలిక్ క్యారెక్టర్ గురించి ఇందాక చెప్పాను కదా డీటెయిలింగ్ అని, అది మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ డౌన్ ద గ్రూప్ అని. నైట్రోజన్, ఫాస్ఫరస్ నాన్ మెటల్స్, ఇది కూడా చెప్పాను. ఆర్సెనిక్, యాంటీమోని మెటలాయిడ్స్, కరెక్ట్ చెప్పాను. బిస్మత్ అయితే మెటల్. యాంటీమోని గురించి మీరు కన్ఫ్యూజ్ అవుతారు పక్కా, నేను చెప్తాను. ఎందుకంటే ఇది పైన కాదు కింద కాదు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. ఇది కూడా మెటలాయిడే, గుర్తుపెట్టుకుని జాగ్రత్తగానే. ఎందుకంటే అయనైజేషన్ ఎంథాల్పీ డిక్రీజ్ అవడం వల్ల, అటామిక్ సైజ్ పెరగడం వల్ల అనమాట ఇలా జరిగేది. ఇంకోటి బాయిలింగ్ పాయింట్స్ అయితే మాత్రం టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుద్ది, కానీ మెల్టింగ్ పాయింట్ చూసుకుంటే ఆర్సెనిక్ దాకానే ఇంక్రీజ్ అవుద్ది, బిస్మత్ దగ్గర తగ్గుద్ది. అదొకటి గమనించగలరు, అదొకటి ఇంపార్టెంట్ కండిషన్ దీంట్లోని. ఇంకోటి నైట్రోజన్ కాకుండా అన్ని ఎలిమెంట్స్ అలోట్రోపిన్ చూపెట్టగలవు. ఇది ఒకటి కొంచెం ఇంపార్టెంట్ పాయింట్. అలోట్రోపీ అంటే చెప్పలేదు, వేరియస్ ఫార్మ్స్. ఓకే, నైట్రోజన్ గ్యాస్ కదా. ఇంకోటి ఆక్సిడేషన్ స్టేట్ విషయానికి వస్తే కామన్గా -3, +3 ఇంకా +5. ఇంకోటి -3 ఆక్సిడేషన్ స్టేట్ని చూపెట్టే టెండెన్సీ అంటే తొత్ర డౌన్ ది గ్రూప్ తగ్గుతూ వస్తుంది, మళ్ళీ సేమ్ రీజన్స్. ఇంకోటి బిస్మత్ అయితే -3 ఎప్పుడో పౌర్ణమికి అమావాస్య చేస్తుంది, దాని స్టెబిలిటీ అయితే మాత్రం +5లోనే ఎక్కువ ఉంటుంది. సో ఇదన్నమాట దీంట్లోనే. నైట్రోజన్ కూడా +1, +2, +4 ఆక్సిడేషన్ స్టేట్స్ నుంచి పెట్టగలదు ఎప్పుడు ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు. ఎందుకంటే ఆక్సిజన్కి దీనికన్నా ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి ఛాన్స్ ఉంటుంది. ఫాస్ఫరస్ కూడా +1, +4 ఆక్సిడేషన్ స్టేట్ చూపెట్టే పవర్ ఉంది. ఇంకోటి ఆల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఫ్రమ్ +1 to +4 టెన్ టు డిస్ప్రపోర్షనేట్ ఇన్ యాసిడ్ సొల్యూషన్. అంటే ఆక్సిడేషన్ స్టేట్స్ +1 నుండి +4 ఈ మధ్యలో ఉన్నాయి, అంటే నైట్రోజన్ కేసులో డిస్ప్రపోర్షనేట్ చేస్తాయి అన్నమాట యాసిడ్ సొల్యూషన్ని. ఓకే, నెక్స్ట్ నైట్రోజన్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు మ్యాక్సిమం కోవాలెన్సీ ఆఫ్ 4. అంటే కోవాలెన్సీ అంటే దీని వ్యాలెన్సీ 3, కోవాలెన్సీ 4. కోవాలెన్సీ అంటే ఎలిమెంట్స్తో బాండ్ అయ్యేది. ఓకే, దానికి ఎందుకంటే ఓన్లీ 4 1s అంటే 4 1sలు 3 p ఆర్బిటాల్స్ ఉంటాయి, అయ్యే అవైలబుల్గా ఉంటాయి బాండింగ్కి. కానీ దీనికన్నా పెద్ద ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, వాటికైతే డి ఆర్బిటాల్స్ కూడా ఉంటాయి, దీనికైతే అంత సీన్ లేదు పాపం. బ్యాట్ల ఇవి అయితే బాండింగ్ కూడా వాడచ్చు. సో వాటి కోవాలెన్స్ అయితే pF6-. ఓకే, నెక్స్ట్ ఇందాక అన్ని వేరే ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి కండిషన్స్, కానీ నైట్రోజన్కి ఎంత తేడా అంటే అదే చెప్తాడు ఇప్పుడు. నైట్రోజన్కి మిగతా వాటికి ఎందుకు తేడా అంటేనే ఫస్ట్ దాని సైజ్ చాలా తక్కువ, ఇంకోటి హై ఎలక్ట్రోనెగటివ్ హై ఈఎన్ ఉంటుంది. ఓకే, అక్షర దోషం, సారీ. హై అయోనైజేషన్ ఎంథాల్పీ కూడా ఉంటుంది. ఇంకా డి ఆర్బిటాల్స్ ఉండవు దాంట్లో, ఫాస్ఫరస్లో కూడా ఉంటుందండి ఆఖరికి, కానీ దాంట్లో ఉండదు. ఇంకోటి ఏంటిది దాని యూనిక్ ఎబిలిటీ అంటే కష్టం, మిగతా కష్టం. ఇది పై మల్టిపుల్ బాండ్స్ చేయగలదు, దాంతోనే చేయగలదు. ఇంకోటి దానికన్నా ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉన్న వాటితో కూడా చేయగలదు. దీంట్లో పెద్ద ఆటగాళ్ళు ఉన్నారు కదా బిస్మత్, ఇవి అయితే చేయలేవు, ఎందుకంటే వాటి అటామిక్ ఆర్బిటాల్స్ చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి అవి డిఫ్యూజ్ అయ్యి చేయలేవు, ఇలా ఓవర్ ర్యాపింగ్ అయితే అవ్వదు. ఇంకోటి నైట్రోజన్ అనేది ఇందాక చెప్పాను కదా డైఅటామిక్ మాలిక్యూల్ కింద ఎగ్జిస్ట్ అవుద్దని, N2 కింద అదే ట్రిపుల్ బాండ్ ఉంటుంది, అది కూడా చూసి ఉంటారు, ట్రిపుల్ బాండ్ ఉన్నట్టు ఉంటుంది, N ట్రిపుల్ బాండ్ N అని ఉంటుంది చూడండి, అదే ఆ పాయింట్ గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇంకోటి యాదృచ్ఛికంగా బాండ్ ఎంథాల్పీ అంటే బాండ్ ఎనర్జీ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఆ రెండు. కాంట్రరీ అంటే పక్కన పెట్టి చూసుకుంటే ఫాస్ఫరస్, యాంటీమోని అండ్ ఆర్సెనిక్ సింగిల్ బాండ్స్ ఫోన్ చేస్తాయి, అంటే సింగిల్ చేస్తాయి దీంతో పోల్చుకుంటే. బిస్మత్ అయితే మెటాలిక్ బాండ్స్ చేస్తుంది. ఇంకోటి సింగిల్ ఎన్ఎన్ బాండ్ ఈజ్ వీకర్ దాన్ సింగిల్ పీపీ బాండ్.
అంటే పీపీ బాండ్ అంటే ఫాస్ఫరస్ ఫాస్ఫరస్ బాండ్ కన్నా నైట్రోజన్ సింగిల్ బాండ్ నైట్రోజన్ అంటే నైట్రోజన్ సింగిల్ బాండ్ నైట్రోజన్ కన్నా అంటే యాక్చువల్లీ ఇది త్రిబుల్ బాండ్ ఉంటుంది ఎప్పుడని. ఇది రేర్ కేస్ అన్నాడు కాబట్టి. ఎందుకంటే హై ఇంటర్ ఎలక్ట్రానిక్ రెపల్జన్ ఆఫ్ ద నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్. అంటే ఇంటర్ ఎలక్ట్రానిక్ రెపల్జన్ అంటే పడదు, సరిగ్గా పడదు. నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ కి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంకోటి స్మాల్ బాండ్లతో ఉంటుంది. దీనివల్ల ఇది వచ్చిందనమాట స్మాల్ బాండ్ అంటే. సో క్యాటినేషన్ టెండెన్సీ నైట్రోజన్లో వీక్గా ఉంటుంది. ఇంకో ఫ్యాక్టర్ విచ్ ఎఫెక్ట్స్ ద కెమిస్ట్రీ ఆఫ్ నైట్రోజన్ ఈస్, ఇందాకే చెప్పాడు కదా, డి ఆర్బిటాల్స్ అనేవి ఉండవు దాంట్లోని. వ్యాలెన్సీ షెల్లో డి ఆర్బిటాల్స్ ఉండవు. దీని కోవాలెన్సీ 4 ఉంటుంది, అది కూడా చెప్పాడు. అంతే. కానీ ఇది డీపై పీపై బాండ్స్ చేయలేదు. అంటే పెద్ద పెద్ద ఎలిమెంట్స్ ఇది పని అవుద్ది దీనికి యాక్చువల్లీ బాండ్ అయితే. ఫాస్ఫరస్ ఆర్సెనిక్ అయితే డీపై బాండ్ చేయగలదు. ఆల్సో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కూడా పని అవుద్ది దాటికి కూడా. కాంపౌండ్స్ అంటే తెలిసినది. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ చేయగలవు పెద్ద ఎలిమెంట్స్ ఇలాగ. అంటే ఇక్కడ లైగండ్ అంటే కొండ ఇక్కడ పక్కన ఉంది చూడండి, C2H5 ఎథైల్ సెల్ గ్రూప్, దాని లైగండ్ అంటారు. ఇంకోటి హైడ్రోజన్ రియాక్టివిటీ. ఇక్కడ చూసుకున్నట్టయితే నైట్రోజన్ ఇవన్నీ ఎలిమెంట్స్ EH3 కింద చేస్తాయి. ఈ అంటే ఇరుపప్ప కాదు, అదే 15th గ్రూప్ ఎలిమెంట్స్. సమ్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది సైడ్ ఆర్ షోన్ ఇన్ టేబుల్. ఇదిగో ఈ టేబుల్. సరే దీని తర్వాత వస్తాం మళ్ళీ. స్టెబిలిటీ ఆఫ్ ద హైడ్రేట్ డిక్రీజెస్ ఫ్రమ్ NH3 టు BiH3. అంటే NH3 నుండి BiH3 దాకా తగ్గుద్దని దాని అర్థం స్టెబిలిటీ. ఓకే. బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ నుండి దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకోటి రెడ్యూసింగ్ క్యారెక్టర్ పెరుగుద్ది. అంటే ఇప్పుడు ఒకటి తగ్గిందంటే ఇంకోటి పెరుగుద్దనే కదా అర్థం. ఓకే. స్టెబిలిటీ తగ్గిందంటే ఇప్పుడు రెడ్యూసింగ్ క్యారెక్టర్ పెరిగింది. అమోనియా అనేది రెడ్యూసింగ్ ఏజెంట్ కింద పనిచేస్తే BiH3 అనేది ఒక పెద్ద రెడ్యూసింగ్ ఏజెంట్. అంటే చిన్నగా పనిచేస్తే బాగా పెద్దగా పనిచేస్తుంది. బేసిటీ కూడా గ్రూప్లో నుండి తగ్గుద్ది. సో టేబుల్ దగ్గరకు వస్తే ప్రాపర్టీ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది గ్రేటర్కి వెళ్ళే కొద్దిని. అంటే NH3 తర్వాత SBH3 తర్వాత ASH3 తర్వాత PH3 అలాగా. అంటే ఇలాగ ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆర్డర్. దీంట్లో కొంచెం ఆర్డర్స్ అలాగ డిఫరెంట్గా, ఇది ఒకటి చాలా డిఫరెంట్గా ఉంటుంది. మిగతా ఏమో కానీ మిగతా అన్నీ ఆల్మోస్ట్ అయితే ఇలా అదే ఇలా పెరగడం కానీ లేకపోతే తగ్గడం కానీ జరుగుద్ది. బాయిలింగ్ పాయింట్ కూడా మీరు గమనించగలరు, అలాగే ఉంటుంది. ఇక్కడ దాకా తగ్గుద్ది, ఇక్కడ పెరుగుద్ది సడన్గానే. అదే ఎందుకంటే దీంట్లో డి ఆర్బిటల్ వేకెంట్గా ఉంటాయి కానీ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉండవు వీటితో పోల్చుకుంటేనే. అందుకే ఇక్కడ ఈ రెండింటికి అలా కొంచెం ప్రాపర్టీ డిఫరెంట్గా ఉంటుంది. ఇంకోటి రియాక్టివిటీ టువర్డ్స్ ఆక్సిజన్. అన్ని ఎలిమెంట్స్ 2 టైప్స్ ఆఫ్ ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి. ఇవన్నీ E2O3 E2O5. ఇంకోటి ఏమన్నాడంటే ఏ ఆక్సైడ్కి అయితే హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుందో అది లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నదానికన్నా ఎసిడిక్. అంటే ఇప్పుడు సపోజ్ దీనికి ఆక్సిడేషన్ స్టేట్ దీనికన్నా ఎక్కువ ఉంది అనుకోండి, మామూలుగా చెప్తున్న ఎగ్జాంపుల్. అంటే దీనికి ఎసిడిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది. నేను మామూలుగా చెప్తున్నాను, నేను మళ్ళీ క్యాల్కులేషన్ చేసి అయ్యి కాదు, మామూలుగా చెప్తున్నాను. ఓకే. ఈ టైప్ ఆఫ్ నైట్రోజన్ ఫాస్ఫరస్ ఈ టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ చేస్తే అవి ప్యూర్లీ ఎసిడిక్. ఆర్సెనిక్ యాంటీమోనీ చేస్తే అది యాంఫోటెరిక్. అంటే రెండింటిలాగా యాక్ట్ చేస్తే మీడియేటర్ లాగా కాకుండా యాసిడ్ బేస్ కింద. న్యూట్రల్ కాదు, యాసిడ్ బేస్. బిస్మత్ అయితే బేసిక్
బేస్ కింద వర్క్ అవుద్ది. ఇంకోటి హాలోజన్స్ టువార్డ్స్ రియాక్టివిటీ. తిరిగి చదివాను అనుకోండి ఈ విషయం. ఇది దీస్ ఎలిమెంట్స్ రియాక్ట్ టు ఫార్మ్ టూ సిరీస్ ఆఫ్ హ్యాలైడ్స్ EX3 అండ్ EX5 ఇందాకట్లాగే. కానీ ఇక్కడ 2 ఎందుకు వచ్చిందంటే ఆక్సిజన్ది -2 కదా బ్యాలెన్స్, కానీ హ్యాలైడ్స్ మైనస్ కదా, సో అందుకే ఇక్కడ 2 రాలేదు. నైట్రోజన్ అయితే పెంటా హ్యాలైడ్ చేయదు, ఎందుకంటే డి ఆర్బిటాల్స్ దాని వ్యాలెన్సీ షెల్లో ఉండవు కాబట్టి. ఇక్కడ గమనించగలరు. పెంటా హ్యాలైడ్స్ అయితే ట్రై హ్యాలైడ్స్ కన్నా కోవలెంట్ బాగా. ఇంకోటి అన్ని ట్రై హ్యాలైడ్స్ నైట్రోజన్ కాకుండా స్టేబుల్. నైట్రోజన్ అయితే NF3 ఒక్కటే స్టేబుల్. ట్రై హ్యాలైడ్స్లో BiF3 కాకుండా అన్ని కోవలెంట్. రియాక్టివిటీ టువార్డ్స్ మెటల్స్, ఈ పాయింట్ అయితే అన్ని ఎలిమెంట్స్ని మెటల్స్తో బైనరీ కాంపౌండ్స్ చేస్తాయి. అది కూడా ఎలాగా, -3 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేసి. సపోజ్ Ca3N2, Ca3P2, Na3AS2, Zn3sp2 అలాగా. ఓకే, సో నెక్స్ట్ పేజ్ దగ్గరికి వస్తే, నెక్స్ట్ పేజ్లో మనకి ఏముందంటే డీనైట్రోజన్ గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. దాని ప్రిపరేషన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ డీనైట్రోజన్ని కమర్షియల్గా ఎలా తయారు చేస్తారంటే లిక్విఫాక్షన్ అండ్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఆఫ్ ఫైర్ డాట్ లిక్విడ్ డీనైట్రోజన్. అంటే లిక్విఫాక్షన్ అంటే ఇప్పుడు ఒక సెడిమెంట్ని మనం వాటర్తో శాచురేట్ చేసాక దాని స్ట్రెంత్ కోల్పోతుంది, స్ట్రెంత్ కోల్పోయి ఒక లిక్విడ్లా బిహేవ్ చేస్తుంది, అదే లిక్విఫాక్షన్ అంటే. ఈ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటే మనం ఫస్ట్ ఇయర్లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉంటుంది, నేను చెప్పక్కర్లేదు. సో ఆ తర్వాత ఏంటంటే దీన్ని డిస్టిల్ చేసాక ఇదైతే లిక్విడ్ ఆక్సిజన్ని వెనకాల వదిలేస్తుంది. ఇంకోటి ల్యాబొరేటరీలో అయితే డీనైట్రోజన్ని యాక్వస్ సొల్యూషన్ ఆఫ్ అమోనియం క్లోరైడ్తో సోడియం నైట్రేట్ కలుపుతారు, అలాగా N2 ఫామ్ అవుతుంది ల్యాబొరేటరీలో అయితే. ఇంకా చిన్న చిన్న అమౌంట్లో ఆఫ్ N1 HNO3 కూడా ఇలాగే ఫామ్ అవుతుంది. ఈ ఇంప్యూరిటీస్ని మనం ఏంటిది యాక్వస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ద్వారా మనం రిమూవ్ చేయొచ్చు. అంటే ఈ గ్యాస్ని మనం యాక్వస్ సల్ఫ్యూరిక్ యాసిడ్లో పంపించి రిమూవ్ చేయొచ్చు. మళ్ళీ ఇంకో కండిషన్ ఉంది ఇందులోని, యాక్వస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ పొటాషియం డైక్రోమేట్ని కలిగి ఉండాలి, అంటే దాంట్లో ఉండాలని దాని అర్థం. ఇంకా ఇదైతే థర్మల్ డికంపోజిషన్ ఆఫ్ అమోనియం డైక్రోమేట్ ద్వారా కూడా లభిస్తుంది. ఇంకా ఇంకా వెరీ ప్యూర్ నైట్రోజన్, ఇంకా మంచి నైట్రోజన్ కావాలంటే, అంటే బాగా ప్యూర్ నైట్రోజన్ కావాలంటే సోడియం లేకపోతే బేరియం మెజైడ్ని థర్మల్ డికంపోజిషన్ చేయాలి. ఓకే, ప్రాపర్టీస్ విషయానికి వస్తే డీనైట్రోజన్ అనేది కలర్లెస్, ఆర్డర్లెస్, టేస్ట్లెస్, ఇంకా నాన్ టాక్సిక్ గ్యాస్. అంటే ఇది రకంగా చెప్పాలంటే దీనికి కలర్ లేదు, వాసన లేదు, టేస్ట్ లేదు, ఇంకా టాక్సిక్ కూడా కాదు. నైట్రోజన్కి అయితే 2 స్టేబుల్ ఐసోటోప్స్ అయితే ఉంటాయి, N14 ఇంకా N15. వాటికి చాలా లో సాల్యుబిలిటీ అయితే ఉంటుంది నీళ్ళల్లో. ఇంకా ఫ్రీజింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. డీనైట్రోజన్ అయితే రూమ్ టెంపరేచర్ దగ్గర ఇనర్ట్ కాన్ఫిగరేషన్తో ఉంటుంది, ఎందుకంటే బాండ్ ఎంథాల్పీ దానికి ఎక్కువ ఉంటుంది. అదే నైట్రోజన్ నైట్రోజన్ బాండ్కి డబుల్ బాండ్కి బాండ్ ఎంథాల్పీ ఎక్కువ ఉంటుంది. ఎలాగైనా రియాక్టివిటీ అయితే మాత్రం రైజ్ ఇన్ టెంపరేచర్, అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే రియాక్టివిటీ కూడా కొంచెం పెరుగుతుంది. హై టెంపరేచర్స్లో అయితే కొన్ని మెటల్స్తో డైరెక్ట్గా కంబైన్ అయిపోద్ది, కంబైన్ అయిపోయి
అయోనిక్ నైట్రేట్స్, ఇంకా నాన్ మెటల్స్ అయితే కోవలెంట్ నైట్రేట్స్ని ఫామ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే Li+N2 2Li3N అలాగా. ఇంకోటి హ్యాబర్స్ ప్రాసెస్ వినే ఉంటారు కదా, అందులోని మనం వాడేది N2A కదా. ఇంకోటి డినైట్రోజన్ని మనం డిఆక్సిజన్తో హై టెంపరేచర్లో కలిపితే నైట్రిక్ ఆక్సైడ్ కూడా వస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్ స్టెప్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ యాక్చువల్లీ. ఇంకోటి ప్రిపరేషన్ విషయానికి వస్తే ఈ ఈక్వేషన్లో NH2CO NH2 అంటే యూరియా, అమోనియా అనేది గాలిలో. సో అమోనియా అనేది మనకి ఎయిర్లోని సాయిల్లోని స్మాల్ క్వాంటిటీస్గా అయితే కనబడుతుంది. కనబడడం అంటే మనకు కనబడదు, దొరుకుతుంది. ఇంకోటి ఇది ఎలా ఫామ్ అవుతుందంటే నైట్రోజనస్ ఆర్గానిక్ మ్యాటర్ని డీకే చేస్తే. అంటే నైట్రోజనస్ ఆర్గానిక్ మ్యాటర్ అంటే ఎగ్జాంపుల్ యూరియా అడిక్సిడ్. ఎక్కడ చూసుకున్నట్టయితే చెప్పాను కదా, ఇందాక చెప్పినట్టు ఇది యూరియా. ఓకే, ఈ స్టెప్ అయితే చూసుకొని జాగ్రత్తగాని. ఈ స్టెప్లో చూసుకున్నట్టయితే డికే అయినట్టు మనం గమనిస్తున్నాం. 2NH3 వచ్చింది. ఇంకోటి చిన్న స్కేల్లో అయితే అమోనియం సాల్ట్స్ నుండి అమోనియాని అప్టైన్ చేస్తారు. ఇంకోటి ఏంటి, కాస్టిక్ సోడాతో కానీ కాల్షియం హైడ్రాక్సైడ్తో కానీ ట్రీట్ చేస్తే డీకంపోజ్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ రియాక్షన్ చూసుకున్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఇది అయ్యి కాస్టిక్ సోడాతోని ఇంకా కాల్షియం హైడ్రాక్సైడ్తోని రియాక్ట్ అయితేని ఎలా డికంపోజ్ అవుతున్నాయి. సో లార్జ్ స్కేల్లో అయితే హ్యాబర్స్ ప్రాసెస్ ద్వారా మాత్రమే తయారు చేస్తారు. అదే లెచాట్లియర్ ప్రిన్సిపల్ ఇవన్నీ ఉంటాయి చూడండి. అది లెచాట్లియర్స్ ప్రిన్సిపల్ ప్రకారం చూస్తే హై ప్రెజర్ అయితే ఈ రియాక్షన్కి చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఆప్టిమమ్ కండిషన్స్ అయితే అవన్నీ తెలిసినాయే కదా, ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. ఇంకోటి టెంపరేచర్ అయితే 700 కెల్విన్ ఉండాలి పక్కా, లేకపోతే ఎస్టిమేటెడ్. ఇంకోటి క్యాటలిస్ట్ అయితే ఐరన్, ఇక్కడ చూడండి. సో ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రమోటర్ కింద అయితే మాత్రం మాల్బిడన్ వాడతారు. ఇంకా K2O Al2O3 అయితే క్యామియోస్ ఉన్నాయి దీంట్లోని. అంటే అటైన్మెంట్ ఆఫ్ ఈక్విలిబ్రియాన్ని ఇంక్రీజ్ చేయడానికి వాడతారు. ఓకే, ఈ డయాగ్రామ్ అయితే ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ముందు చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్ ఇది. ఓకే, నెక్స్ట్ అమోనియా ప్రాపర్టీస్కి వస్తే అమోనియా అనేది ఒక కలర్లెస్ గ్యాస్, డైనైట్రోజన్ లాగే. కానీ దీనికి పంజెంట్ ఆర్డర్ అయితే ఉంటుంది, అంటే ఘాటుగా ఉంటుంది అనమాట దాని స్మెల్. ఓకే, దీని ఫ్రీజింగ్ పాయింట్స్ ఇంకా బాయిలింగ్ పాయింట్ చూసుకున్నట్టయితే 198.4 ఇంకా 239.7 డిగ్రీ సెల్సియస్ అయితే కాదు, కెల్విన్. ఇక్కడ అక్కడైతే మనకైతే డిగ్రీస్ అని అయితే ఇవ్వలేదు, ఇక్కడ కెల్విన్ అని ఇచ్చాడు. అదైతే చాలా ఇంపార్టెంట్ పాయింట్, అదైతే చూసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు, ఇట్ ఈస్ అసోసియేటెడ్ త్రూ హైడ్రోజన్ బాండ్స్ as in the case of water, and that accounts for its higher melting and boiling points than except on the basis of its molecular mass. అంటే దాని మాలిక్యులర్ మాస్కి దాని సీన్ చాలా తక్కువ అనుకున్నారు, కానీ హైడ్రోజన్ బాండ్స్ ఇన్ ద వాటర్ దానివల్ల హైర్ మెల్టింగ్ పాయింట్ ఇంకా బాయిలింగ్ పాయింట్ వచ్చింది. ఇదైతే నాకు తెలిసి ఖచ్చితంగా అక్షర దోషం అనుకుంటున్నాను. ఇంకోటి ఇదైతే దీని షేప్ అయితే ట్రైగోనల్ బైపిరమిడల్. ఇంకా దీనికైతే 3 బాండ్ పైర్స్ ఇంకా ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయితే ఉంటుంది. అమోనియా గ్యాస్ అనేది వాటర్లో చాలా సాల్యుబుల్గా ఉంటుంది, కానీ దీని ఆక్వస్ సొల్యూషన్ అయితే వీక్లీ బేసిక్ డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ OH మైనస్ ఐన్స్. అంటే OH మైనస్ ఐన్స్ ఫామ్ అవడం వల్ల ఇది బాగా తక్కువ బేసిక్గా ఫామ్ అవుతుంది. అంటే pH మీద చూసుకుంటే 7-8 అవుతుందేమో అయితే అలాగా. ఇంకోటి ఇదైతే యాసిడ్స్తో అమోనియం సాల్ట్స్ని అయితే ఫామ్ చేస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకోటి సో ఇక్కడ ఇచ్చిన ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ ప్రిసిపిటేట్స్ ద
హైడ్రాక్సైడ్స్ ఆఫ్ మెనీ మెటల్స్ ఫ్రమ్ దేర్ సాల్ట్ సొల్యూషన్స్. అంటే చాలా మెటల్స్ ని దాని యొక్క సాల్ట్ సొల్యూషన్ నుండి హైడ్రాక్సైడ్ గా ప్రిసిపిటేట్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇది, ఇక్కడ రియాక్షన్ చూసుకుంటే ZnSO4 aqueous NH4OH అమోనియం హైడ్రాక్సైడ్, ఇదిగోండి ప్రిసిపిటేట్ అయితే లాగేసింది దాని దగ్గర నుండి ఇలాగా. దీని లోన్ పేర్ ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల దీన్ని ఒక లూయిస్ బేస్ అయితే మనం పరిగణించవచ్చు. ఇదైతే ఎలక్ట్రాన్ పేరుని డొనేట్ చేసి మెటల్ అయాన్స్ తో లింకేజ్ ఫామ్ చేస్తుంది. ఇంకా కాంప్లెక్స్ కాంపౌండ్స్ యొక్క ఫార్మేషన్ కూడా ఇది చేస్తుంది. ఇంకోటి మెటల్ అయాన్స్ యొక్క డిటెక్షన్ లో కూడా ఇది అప్లై అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోండి, Cu+2++ 4NH3 ఇలాగా కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ చేసే క్యాపబిలిటీ కూడా ఉంది దీనికి. ఇంకోటి ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. నైట్రోజన్ అయితే నెంబర్ ఆఫ్ ఆక్సైడ్స్ ని నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ అయితే ఫామ్ చేయగలదు. ఇక్కడైతే డిఫరెంట్ నేమ్స్ కూడా ఇచ్చాడు వాటికి, ఫిజికల్ అపియరెన్సెస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, ఇక్కడ డైనైట్రోజన్ ఆక్సైడ్ అంటే N2O, నైట్రస్ ఆక్సైడ్ అనుకుంటా. ఇదైతే లాఫింగ్ గ్యాస్ అని కూడా అంటారు. దీని స్టేట్ అయితే +1. దీని ప్రిపరేషన్ అయితే NH4NO3ని హీట్ చేస్తే వస్తుంది. ఇదైతే కలర్లెస్ గ్యాస్, న్యూట్రల్. నైట్రోజన్ మోనాక్సైడ్ ఇదైతే NO, దీని అయితే +2 ఆక్సిడేషన్ స్టేట్. ఇదైతే ఫెర్రిక్ సల్ఫేట్ తో పాటు H2SO4 NaNO2 తో రియాక్ట్ చేస్తే ఇది వస్తుంది. ఇది కూడా కలర్లెస్ గ్యాస్, న్యూట్రల్. ఇంకో నెక్స్ట్ డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్ N2O3. ఇది 250 కెల్విన్ మై ఫ్రెండ్స్. 2NO N2O4 తో రియాక్ట్ అయితే 2N2O3 ఇంకా ఫామ్ అవుతుంది. మన లిస్ట్ లో వచ్చిన ఫస్ట్ సాలిడ్ ఇది అనుకుంటున్నాం. కంగ్రాట్స్ ఇద్దాం, బ్లూ సాలిడ్ కామా ఎసిడిక్. నెక్స్ట్ చూసుకుంటే నైట్రోజన్ డైఆక్సైడ్ NO2. దీని ఆక్సిడేషన్ స్టేట్ అయితే +4. ఇదైతే 673 కెల్విన్. ఓకే, 2 PbNO3 వోల్టేజ్ నుండి ఇదైతే వస్తుంది. ఇదైతే బ్రౌన్ గ్యాస్, మళ్ళీ మొదలైందా, ఎసిడిక్. ఇంకోటి డైనైట్రోజన్ టెట్రాఆక్సైడ్ అంటే N2O4. ఇది ఆక్సిడేషన్ స్టేట్ అయితే +4. ఇది 2NO2ని కూల్ చేసి మళ్ళీ కూల్ చేస్తే ఇది వస్తుంది, మళ్ళీ హీట్ చేస్తే ఇది వస్తుంది. సో అలాగా. ఏదైతే కలర్లెస్ సాలిడ్ లేకపోతే లిక్విడ్. ఇంకా ఇది ఎసిడిక్, అంటే 2 స్టేట్స్ లో అవైలబుల్గా ఉంటుంది. ఇది డైనైట్రోజన్ పెంటాక్సైడ్ N2O5. ఇదైతే ఆక్సిడేషన్ స్టేట్ +5. 4HNO3 P4O10 రియాక్ట్ అయితే ఇది వస్తుంది. ఇది కూడా కలర్లెస్ సాలిడ్ కామా ఎసిడిక్. ఓకే, ఇదైతే ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ యొక్క టేబుల్. నెక్స్ట్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. ఓకే, ఇది చూడండి, ఇది N2O. ఇక్కడ ఫస్ట్ ఎలాగుంటుంది, కానీ ఇది స్టేబుల్ కాదు. సో ఇక్కడ రెజోనెన్స్ జరిగి ఇక్కడ త్రిబుల్ బాండ్ వచ్చి ఇక్కడ డబుల్ బాండ్ కాదు సింగిల్ బాండ్ అయ్యి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఇంకా యాడ్ అవుతాయి. సో ఇదే స్టేబుల్ స్ట్రక్చర్. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఏంటంటే ఈ స్ట్రక్చర్ కూడా మనం చూసినట్టు ఉన్నాం కదా. సో ఇక్కడైతే ఎన్కి బాండ్ లెంత్ 113 పికోమీటర్స్ ఉంటాయి. ఇక్కడ ఎన్కి ఓకి మాత్రం 119 పికోమీటర్స్ ఉంది. పిఎం అంటే మోడీ కాదు, పిఎం అంటే పికోమీటర్స్, అంటే 10⁻⁻12 మీటర్స్. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. స్ట్రక్చర్ అయితే లీనియర్. ఓకే, ఇక్కడ కూడా రెజనెన్స్. దీనికైతే 115. ఓకే, N2O3 కూడా రెజోనెన్స్ స్ట్రక్చర్ అయితే చూపెట్టాడు. ఎక్కడున్న బాండ్ ఇక్కడికి రావడం అలాగా. ఇక్కడైతే యాంగిల్ 105 డిగ్రీస్ ఉంటుంది, ఇక్కడైతే 130 డిగ్రీస్ ఉంటుంది, ఇక్కడ 117 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడైతే 114 పికోమీటర్స్ అయితే ఇక్కడ 186 పికోమీటర్స్, ఇక్కడ 121 పికోమీటర్స్. దీని స్ట్రక్చర్ అయితే ప్లానర్. సో అలాగా అన్ని రెజోనెన్స్ స్ట్రక్చర్లోని మీరు చూసుకోండి.
ఏమైనా డౌట్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో పెట్టే ఉంటారని నాకు తెలిసి, మీరు చూడండి. అండ్ నేను ఈ టేబుల్ని అయితే మాత్రం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, అబ్జర్వ్ కాదు, అబ్జర్వ్ చేసుకోండి. ఓకేనా? అన్నీ అయితే మరి అన్నీ గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎప్పటికప్పుడు పని అవుద్ది దీనివల్ల మీకు. ఓకే చెప్తాను నేను. సో నెక్స్ట్ పేజ్కి వస్తే, నైట్రిక్ యాసిడ్. నైట్రోజన్ అనేది ఓక్సో యాసిడ్స్ ని ఫామ్ చేయడం దాని స్పెషాలిటీ అని కొంతమంది అంటారు, కొంతమంది అంటారు. ఎగ్జాంపుల్ H2N2O2 హైపోనైట్రస్ యాసిడ్, HNO2 నైట్రస్ యాసిడ్, HNO3 నైట్రిక్ యాసిడ్. వాటిలో మనకి హెచ్ఎన్ఓ అనేది ఇంపార్టెంట్. హెచ్ఎన్ఓ అంటే ఇక్కడ అన్నిటిలోనే అదే కామన్గా ఉంటాం. ఓకే, ప్రిపరేషన్ ల్యాబొరేటరీలో అయితే KNO3 కానీ NaNO3 కానీ H2SO4తో కాన్సన్ట్రేట్ చేస్తే నైట్రిక్ యాసిడ్ వస్తుంది. అది కూడా ఎక్కడ చేయాలి? గ్లాస్ రీటోట్లో చేయాలి. ఓకే, లార్జ్ స్కేల్లో అయితే ఆస్ట్వాల్డ్ ప్రాసెస్ ద్వారా తయారు చేస్తారు. ఈ మెథడ్ అయితే catalytic oxidation of NH3 బై అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే ఇది ఐపీలో అయితే 8 మార్క్స్ క్వశ్చన్లో చిన్న సబ్ బ్రాంచ్ కింద ఇచ్చే ఛాన్సులు చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, ఫస్ట్ 4NH3 ప్లస్ 5O2 ఇది రాస్తే రాయండి, మీ ఇష్టం, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ప్లాటినం స్లాష్ ఆర్హెచ్ గాజ్ క్యాటలిస్ట్ 500K ఇంకా 9 బార్ ఆప్టిమమ్ కండిషన్స్. అలా చేస్తే NO వస్తుంది. తర్వాత NOని O2తో రియాక్ట్ చేస్తే NO2 వస్తుంది. మనం NO2ని వాటర్లో డిజాల్వ్ చేస్తే HNO3 వస్తుంది. అని నేను బాగా సింప్లిఫై చేసి చెప్పాను యాక్చువల్లీ. ఓకే, చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మోల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ 4, 5, 4 ఇప్పుడు కామనే, తర్వాత నెంబర్ యాడ్ అయింది అంతే. ఓకే, ఎక్కడ మైనస్ అయ్యింది, అలా గుర్తుపెట్టుకున్నారంటే మీకు కొంచెం పని ఉంది. ఇక్కడ ఏంటంటే మనం మళ్ళీ HNO3 ఫామ్ అయిన తర్వాత ఇక్కడ NO ఉంటుంది కదా, ఈ NOని మళ్ళీ మనం రీసైకిల్ చేసి తయారు చేయొచ్చు HNO3. ఇంకోటి, దీన్ని మనం డిస్టిలేషన్ ద్వారా కాన్సన్ట్రేట్ చేస్తే 68% బై మాస్ వస్తుంది. ఇంకోటి 98% కాన్సన్ట్రేట్ చేస్తే ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇంకోటి, ఇక్కడ ఇంపార్టెంట్ స్టెప్ ఒకటి ఉంటుంది. ఏంటంటే H2SO4ని డీహైడ్రేట్ చేస్తే మనకి 98% దాకా కాన్సన్ట్రేషన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా? ఇదైతే ఇంపార్టెంట్ పాయింట్. ఇది వస్తే ఇది వచ్చినట్టు ఈ పాయింట్, అందుకే ఇది చెప్పలేదు. ఓకే, ప్రాపర్టీస్ విషయానికి వస్తే ఇదైతే కలర్లెస్ లిక్విడ్. Laboratory grade nitric acid contains 68% of the HNO3 by mass and has a specific gravity of 1.504. అంటే లాబొరేటరీ గ్రేడ్ నైట్రిక్ యాసిడ్ అయితే 68% HNO3 కలిగి ఉంటుంది బై మాస్, అంటే M/M. ఓకే, గ్యాసియస్ స్టేట్లో అయితే HNO3 ప్లానార్ మోలిక్యూల్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. యాక్వస్ సొల్యూషన్లో అయితే నైట్రిక్ యాసిడ్ అనేది ఒక స్ట్రాంగ్ యాసిడ్, హైడ్రోజన్ ఇంకా నైట్రేట్ అయాన్స్ని కూడా ఇస్తుంది. ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే రియాక్షన్లో మనం గమనించవచ్చు. ఒకటి, కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండ్ అటాక్స్ మోస్ట్ మెటల్స్ ఎక్సెప్ట్ నోబుల్ మెటల్స్ సచ్ as గోల్డ్ అండ్ ప్లాటినం. అంటే కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ అనేది చాలా స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, దేన్నైనా ఆక్సిడైజ్ చేయగలదు. ఆల్మోస్ట్ చాలా మెటల్స్ని అయితే ఇది అటాక్ చేస్తుంది, ఎక్సెప్ట్ కాయినేజ్ మెటల్స్ అంటారనమాట, గోల్డ్, ప్లాటినం, వీటిని అయితే అది అటాక్ చేయదు. ఓకే, ద ప్రొడక్ట్స్ ఆఫ్ ఆక్సిడేషన్ డిపెండ్ అపాన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద యాసిడ్. కాన్సన్ట్రేషన్ యొక్క ఆఫ్ ద యాసిడ్ మీదే డిపెండ్ అవుద్ది అనమాట.
ప్రొడక్ట్స్. ఇంకోటి టెంపరేచర్ ఇంకా నేచర్ ఆఫ్ ద మెటీరియల్ మీద కూడా డిపెండ్ అవుతుంది ఇది. జింక్ రియాక్ట్స్ విత్ డైల్యూట్ నైట్రిక్ యాసిడ్ టు గివ్ N2O విత్ ద కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ టు గివ్ NO2. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు Zn అనేది డైల్యూట్ HNO3తో రియాక్ట్ అయితే N2O వస్తుంది, కాన్సన్ట్రేటెడ్ HNO3తో రియాక్ట్ అయితే NO2 వస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాపర్టీయే. కానీ some metals don't dissolve in concentrated nitric acid because of the formation of passive film of oxide on the surface. అంటే ఒక చిన్న లేయర్ లాగా ఫామ్ అవుద్ది అనమాట. అంటే ఆక్సైడ్ యొక్క చిన్న లేయర్ లో ఫామ్ అవుతుంది సర్ఫేస్ మీద. అంటే కొన్ని మెటల్స్ నైట్రిక్ యాసిడ్ తో రియాక్ట్ అయినప్పుడు కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ ఆల్సో ఆక్సిడైజెస్ నాన్ మెటల్స్ అండ్ దేర్ కాంపౌండ్స్. అంటే కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ అనేది నాన్ మెటల్స్ ని దాని యొక్క కాంపౌండ్స్ ని కూడా ఆక్సిడైజ్ చేయగలిగే శక్తి ఉంది. అయోడిన్ ఈజ్ ఆక్సిడైజ్డ్ టు అయోడిక్ యాసిడ్, కార్బన్ టు కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ టు H2SO4 అండ్ ఫాస్ఫరస్ టు ఫాస్ఫరిక్ యాసిడ్. అంటే డైరెక్ట్ ఇచ్చాడు, ఇంకా రియాక్షన్ లేకుండా డైరెక్ట్ చెప్పేసాడు అడే మ్యాటర్ మనకు చెప్పాడు. ఇంకోటి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఫాస్ఫరస్ అలోట్రాపిక్ ఫార్మ్స్. అంటే అలోట్రాపీ అంటే స్టార్టింగ్ లో చెప్పింది చూడండి, అది ఫాస్ఫరస్ అనేది చాలా ఎలక్ట్రాపిక్ ఫార్మ్స్ లో అయితే మనకు దొరుకుతుంది. ఇంపార్టెంట్ అయితే వైట్ ఫాస్ఫరస్, రెడ్ ఫాస్ఫరస్, బ్లాక్ ఫాస్ఫరస్ అంటారు. వైట్ ఫాస్ఫరస్ అయితే ట్రాన్స్లెంట్ గా ఉండి వ్యాక్సీ సాలిడ్ లాగా ఉంటుంది అనమాట. అదైతే పాయిజనస్, వాటర్ లో కూడా ఇన్సాల్యుబుల్, కార్బన్ డైసల్ఫైడ్ లో మాత్రం సాల్యుబుల్. ఇంకోటి చీకట్లో అయితే జిగేలు ఉంటది, అంటే మీరు గ్లో అవుతుంది. ఇంకోటి బాయిలింగ్ NaOH సొల్యూషన్ లో ఇది డిజాల్వ్ అవుద్ది. అది కూడా ఏంటి, ఇంకో అట్మాస్ఫియర్ ఎలా ఉండాలి, ఇనర్ట్ అట్మాస్ఫియర్ ఉండాలన్నమాట అక్కడ, అదొక కండిషన్. ఇంకోటి వైట్ ఫాస్ఫరస్ అనేది చాలా తక్కువ స్టెబిలిటీని కలిగి ఉంటుంది. సో ఎక్కువ రియాక్టివిటీ కలిగి ఉంటుంది. తక్కువ స్టెబిలిటీ అయితే ఎక్కువ రియాక్టివిటీ. అదర్ సాలిడ్ ఫేసెస్ కన్నా ఏంటి అదర్ సాలిడ్ ఫేసెస్ కన్నా దీనికే రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది అండర్ నార్మల్ కండిషన్స్. ఎందుకు, బికాస్ ఆఫ్ ఇట్స్ యాంగులర్ స్ట్రెయిన్. ఇదిగోండి దీని స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే యాంగులర్ స్ట్రెయిన్ గురించి అది ఎంతకన్నాడో అర్థమవుద్ది. యాంగిల్స్ అన్ని 60 degrees. ఇదైతే ఎప్పుడు మంట పట్టుకుందాం అన్నట్టు చూస్తుంది. ఇంకా ఇదైతే చిన్న వైట్ ఫ్యూమ్స్ అయితే ఇస్తుంది, P4O10 యొక్క వైట్ ఫ్యూమ్స్ అయితే ఇస్తుంది. ఇంకోటి ఇదైతే డిస్క్రీట్ టెట్రాహెడ్రల్ P4 మాలిక్యూల్ ని కలిగి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ రెడ్ ఫాస్ఫరస్ అనేది వైట్ ఫాస్ఫరస్ ని ఇనర్ట్ అట్మాస్ఫియర్ లో హీట్ చేస్తే, అది కూడా ఎంత టెంపరేచర్ 573K కూడా కొన్ని రోజులు, అప్పుడు వస్తుంది. రెడ్ ఫాస్ఫరస్ ని హై టెంపరేచర్ ఇంకా హై ప్రెజర్ లోని హీట్ చేస్తే మనకి కొన్ని సిరీస్ ఆఫ్ ఫేజెస్ ఆఫ్ బ్లాక్ ఫాస్ఫరస్ అనేది ఫామ్ అవుతుంది. రెడ్ ఫాస్ఫరస్ అనేది ఐరన్ గ్రే లస్టర్ ని ప్రాసెస్ కలిగి ఉంటుంది. అదైతే ఆర్డర్లెస్, నాన్ పాయిజనస్ ఇంకా ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ కార్బన్ డైసల్ఫైడ్. ఇందాక వైట్ ఫాస్ఫరస్ అయితే డిజాల్వ్ అవుద్ది, కానీ దాంట్లో కూడా డిజాల్వ్ అవ్వదు. కెమికల్లీ చూసుకున్నట్టయితే రెడ్ ఫాస్ఫరస్ అనేది వైట్ ఫాస్ఫరస్ కన్నా తక్కువ రియాక్టివ్. ఇదైతే మరి జిగలరని కాదు, అంటే చీకట్లో ఎలగదు. ఇదైతే పాలీమెరిక్, అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే చైన్స్ బోల్డ్ ఉన్నాయి కదా, బోల్డ్ చైన్స్. P4 టెట్రా లింకేజ్ ఉంది దీంట్లోని. ఇంకోటి బ్లాక్ ఫాస్ఫరస్ అయితే 2 ఫార్మ్స్ ఉంటాయి, ఆల్ఫా బ్లాక్ ఫాస్ఫరస్, బీటా బ్లాక్ ఫాస్ఫరస్. ఆల్ఫా బ్లాక్ ఫాస్ఫరస్ అనేది రెడ్ ఫాస్ఫరస్ 803 కెల్విన్ దగ్గర ఒక సీల్డ్ ట్యూబ్ లో హీట్ చేసినప్పుడు ఫామ్ అవుద్ది. అదైతే ఎయిర్ లో సబ్లైమ్ కూడా చేయొచ్చు. ఇంకా అది ఒపాక్ మోనోక్లినిక్ రాంబోహైడ్రల్ క్రిస్టల్స్ ఉంటాయి దాంట్లోని, అంటే ఒపాక్ అంటే మనకు కనబడుతుంది. ఓకే, అదైతే ఎయిర్ లో ఆక్సిడైజ్ అవ్వదు. బీటా బ్లాక్ ఫాస్ఫరస్ అయితే
వైట్ ఫాస్ఫరస్ ని 473 కెల్విన్ ఇంకా హై ప్రెషర్ లో హీట్ చేస్తే అప్పుడు ఫామ్ అవుద్ది. అదైతే ఎప్పుడు మాడద్దంటే 673 కెల్విన్ దగ్గర మాడద్ది, అది కూడా ఎయిర్ లో. ఓకే, సో నెక్స్ట్ పేజీకి వస్తే, ఈ పేజీలో అయితే మనకి ఉన్న నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫాస్ఫైన్ గురించి. ఫాస్ఫైన్ ఫాస్ఫైన్ అనేది కాల్షియం ఫాస్ఫైడ్ ని వాటర్ తో లేకపోతే డైల్యూట్ HCl తో రియాక్ట్ చేస్తే మనకు ఫామ్ అవుద్ది. ఫాస్ఫైన్ అంటే ఏదో కాదు, PH3. ల్యాబొరేటరీలో అయితే దీన్ని వైట్ ఫాస్ఫరస్ తో కాన్సన్ట్రేటెడ్ NaOH సొల్యూషన్ తో, అది కూడా ఇన్నర్ట్ అట్మాస్ఫియర్ లో దీన్ని తయారు చేస్తారు. ఏమండి PH3 ఇదైతే ఒక ఇంపార్టెంట్ రియాక్షన్. ఓకే, ఇది ప్యూర్ గా ఉన్నప్పుడు ఇది నాన్ ఫ్లామబుల్, కానీ ఇది ఇన్ఫ్లామబుల్ అవుద్ది. అదే ఎప్పుడు ఇన్ఫ్లామబుల్ అవుద్ది అంటే P2H4 కానీ P4 వేపర్స్ కానీ వాటి ప్రెజెన్స్ ఉంటే అప్పుడు. దీన్ని ప్యూరిఫై చేయాలంటే ఇదైతే హెచ్ఐని అబ్జర్వ్ చేసుకుంటుంది ఫాస్ఫోనియం అయోడైడ్ ఫామ్ చేయడానికి. దీన్ని KOH తో ట్రీట్ చేస్తే మనకు ఫాస్ఫైన్ ఇస్తుంది. ఓకే, అర్థమైంది పాయింట్ అంటే. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే P2H4 కానీ P4 వేపర్స్ కానీ దీని ప్రెజెన్స్ లో ఉంటే ఇది ఇన్ఫ్లామబుల్ అవుద్ది. వీటిని తీసేయడానికి మనం ఫాస్ఫైన్ అయోడైడ్ అంటే ఎప్పుడు ఫామ్ అవుద్ది అంటే ఎడిది ఫాస్ఫైన్ హెచ్ఐని అబ్జర్వ్ చేసుకున్నట్టు ఫామ్ అవుద్ది. మళ్ళీ దీన్ని KOH తో ట్రీట్ చేస్తే వచ్చింది, ఇది అబ్జర్వ్ చేసుకున్నాక వచ్చింది కదా ఫాస్ఫోనియం అయోడైడ్. దీన్ని మళ్ళీ KOH తో ట్రీట్ చేస్తే అప్పుడు మళ్ళీ ఫాస్ఫైన్ వచ్చేది మామూలుగానే. ఓకే, ఇదన్నమాట. దీని ప్రాపర్టీస్ విషయానికి వస్తే ఇది ఒక కలర్లెస్ గ్యాస్, ఎండు చేప స్మెల్ వస్తుంది దీనికి. ఇంకా ఇది చాలా హైలీ పాయిజనస్. ఇదైతే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ యొక్క కాంటాక్ట్ లోకి వస్తే పుష్ అని పేరుద్ది అన్నమాట. అలా పేలదు యాక్చువల్లీ. ఇదైతే వాటర్లో తక్కువగానే సాల్యుబుల్ అవుద్ది, అంటే ఒక మోస్తరుగా మరి ఉంది. ఇదైతే solution of pH3 in water decomposes in presence of light, giving red phosphorus and H2. అంటే సొల్యూషన్ ఆఫ్ pH3 ఇన్ వాటర్ అంటే pH3 ఇన్ వాటర్ లో ఉన్నప్పుడు ప్రెసెన్స్ ఆఫ్ లైట్ లో డికంపోజ్ అయితే అది మనకి రెడ్ ఫాస్ఫరస్ ఇంకా H2ని ఇస్తుంది అనమాట. ఇంకోటి కాపర్ సల్ఫేట్ లో కానీ మెర్క్యూరిక్ సల్ఫేట్ లో కానీ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు కరస్పాండింగ్ ఫాస్ఫైడ్స్ అయితే మనం దక్కించుకోవచ్చు. ఇక్కడ రియాక్షన్స్ చూడు, అంటే CuSO4 ప్లస్ 2PH3 రియాక్ట్ అయితే Cu3P2, ఇక్కడ H3 అదే Hg3P2 అలాగ వస్తున్నాయి అనమాట. ఫాస్ఫైన్ అనేది వీక్లీ అమోనియా లాగే. ఇంకోటి యాసిడ్స్ తో రియాక్ట్ అయినప్పుడు ఫాస్ఫోనియం కాంపౌండ్స్ అయితే మనకి ఇస్తుంది అనమాట. PH3 ప్లస్ HBr, PH4Br అలాగే. ఓకే, ఫాస్ఫరస్ హ్యాలైడ్స్. ఫాస్ఫరస్ అనేది రెండు రకాల హ్యాలైడ్స్ అయితే ఫామ్ చేస్తుంది, TX3, TX5. స్టార్టింగ్ లో చూసినట్టే ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్. ఇదైతే డ్రైక్లోరిన్ ని వైట్ ఫాస్ఫరస్ లో పంపిస్తే వస్తుంది. సో నెక్స్ట్ ప్రిపరేషన్ చూసినట్టయితే, ఓకే 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 సారీ ఏమనుకోవద్దు, టెక్నికల్ డిఫికల్టీ ఇది. ఓకే, ఏంటంటే ఇదైతే థయోనైల్ క్లోరైడ్ యొక్క ఇంకా థయోనైల్ క్లోరైడ్ ఇంకా వైట్ ఫాస్ఫరస్ ఏంటి రియాక్ట్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ రియాక్షన్ చూసుకున్నట్టయితే సో ఈ రెండు రియాక్ట్ అయితే PCl3 వస్తుంది అనమాట. దీని ప్రాపర్టీస్ విషయానికి వస్తే ఇది ఒక కలర్లెస్ సాయిలీ లిక్విడ్, ఇంకా ఇది హైడ్రోలైజేస్ కూడా ఇస్తుంది మాయిశ్చర్ ప్రెసెన్స్ లోని. ఇక్కడ రియాక్షన్ చూడొచ్చు, PCl3 ప్లస్ 3H2, H3PO3 ప్లస్ 3HCl.
ఇదైతే OH గ్రూప్ ఉన్న ఆర్గానిక్ కాంపౌండ్స్తో అయితే రియాక్ట్ అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ రియాక్షన్ చూసుకున్నట్టయితే 3C2H5OH ప్లస్ PCl3 రియాక్ట్ అయితే 3C2H5Cl ప్లస్ H3PO3. ఓకే, అలాగా. దీని షేప్ అయితే పిరమిడల్. ఇంకోటి దీని అయితే హైబ్రిడైజేషన్ sp3 ఉంటుందన్నమాట. ఓకే, ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్. నెక్స్ట్ అయితే ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ అనేది వైట్ ఫాస్ఫరస్ ని డ్రై క్లోరిన్ ఎక్సెసివిటీ ఉన్న దాంతో రియాక్ట్ చేస్తే వస్తుంది. అంటే ఇది మామూలుగా ఉండకూడదు, ఇంకా ఎక్కువ ఉండాలి, ఉండాల్సిందని ఎక్కువ ఉండాలి. క్రాక్ వైట్ ఫాస్ఫరస్. ఇంకా ఇది SO2Cl2తో రియాక్ట్ అయితే కూడా వస్తుంది. అది కూడా ఫాస్ఫరస్. అది కూడా ఫాస్ఫరస్ SO2Cl2తో రియాక్ట్ అయినా వస్తుంది అనమాట. దీని ప్రాపర్టీస్ విషయానికి వస్తే PCl5 అనేది ఒక yellowish వైట్ పౌడర్ అనమాట. అంటే వైట్ పౌడరే కానీ కొంచెం ఎల్లో షేడ్ లాగా ఉంటుంది అనమాట దానిపైన. ఇంకోటి తేమగా కూడా ఉంటుంది. ఇంకోటి ఇది POCl2తో హైడ్రోలిసిస్ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఇది మాయిశ్చర్లో ఫాస్ఫరిక్ యాసిడ్ కింద కూడా కన్వర్ట్ అవుతుంది. అక్కడ రియాక్షన్ చూడొచ్చు. కానీ హీట్ చేసినప్పుడు ఇది సబ్లైమ్ అవుతుంది. కానీ స్ట్రాంగర్ హీట్ చేస్తే డీకంపోజ్ అవుతుంది. ఇది కూడా అంతే, ఆర్గానిక్ కాంపౌండ్స్తో రియాక్ట్ అవుతుంది. అది కూడా ఏంటి, OH గ్రూప్ అనమాట. ఇందాక చెప్పినట్టే ఏంటి, వాటిని క్లోరో డెరివేటివ్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇందాకైతే సాదా సీదాగా రియాక్ట్ అవుతుంది, కానీ ఇదైతే క్లోరో డెరివేటివ్స్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఫైనలీ డివైడెడ్ మెటల్స్ ఆన్ హీటింగ్ PCl5 గివ్స్ కరస్పాండింగ్ క్లోరైడ్స్. అంటే ఫైనలీ డివైడ్ మెటల్స్ అంటేనే జాగ్రత్తగా డివైడ్ చేసిన మెటల్స్ని PCl5తో మనం హీట్ చేస్తే కరస్పాండింగ్ క్లోరైడ్స్ అనేది ఇస్తాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే Sn+2 PCl5 రియాక్ట్ అయితే SnCl4+2 PCl2. సారీ, ఓకే, 2 PCl3. సారీ, అక్షర దోషం అక్కడ. ఇంకోటి ఇదైతే సింథసిస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్లో కూడా మనం వాడచ్చు. అదే దీని గ్యాసియస్ ఇంకా లిక్విడ్ ఫేజెస్లో అయితే ఇదైతే ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ అయితే కలిగి ఉంటుంది. దీనికైతే 3 ఈక్వటోరియల్ PCl బాండ్స్ అంటే ఇంకా 2 యాక్సియల్ బాండ్స్ అంటే ఇవి. అంటే నిలువుగా అంటే పైకి కిందకి ఉన్న యాక్సియల్ బాండ్స్, ఇలాగ అడ్డంగా ఉన్నాయి ఈక్వటోరియల్ బాండ్స్ అన్నమాట. ఇంకోటి యాక్సియల్ బాండ్స్ అనేవి ఈక్వటోరియల్ బాండ్స్ కన్నా పొడుగ్గా ఉంటాయి. ఇంకోటి యాక్సియల్ బాండ్స్ అయితే ఇంకా రిపల్జన్ని ఎక్కువ చూస్తాయి అనమాట. అంటే వాటికి రెండింటికి పడదనమాట వీటితో పోల్చుకుంటే. ఈ మూడు బాయ్ బాయ్ అనుకుంటా, ఈ రెండు బాయ్ బాయ్ అనుకుంటాయి. ఇంకోటి సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు అయోనిక్ సాలిడ్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. ఈ దీంట్లో చూసుకున్నట్టయితేనే ఇందులోని క్యాటియాన్ అయితే PCl5 వోల్ట్ ప్లస్, ఇదైతే టెట్రాహెడ్రల్. యానియాన్ లో చూసుకున్నట్టయితే PCl5 మైనస్ అనేది ఆక్టాహెడ్రల్. ఓకే, ఇంకోటి నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ టేబుల్ ఆక్సో యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్. ఇది కొంచెం చూసుకోండి. హైడ్రోఫాస్ఫరస్ H3PO2. ఓకే, దీని ఆక్సిడేషన్ స్టేట్ విషయానికి వస్తే ఇది +1. ఇక్కడ క్యారెస్ట్రిక్ బాండ్స్ అనే నెంబర్ అది చూసుకున్నట్టయితే 1 POH, ఇంకా 2 PH బాండ్లుని, ఇంకా ఒక P డబల్ బాండ్ అయితే ఉంటుంది. వైట్ P4+ ఆల్కలీ దీని యొక్క ప్రిపరేషన్ అంటే ఏదో ఒక ఆల్కలీని వైట్ ఫాస్ఫరస్తో అయితే రియాక్ట్ చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ ఇదైతే ఆర్థో ఫాస్ఫరస్ H3PO3. ఇదైతే +3. ఓకే, దీంట్లో అయితే 2 POH బాండ్లు ఉంటాయి, ఒక PH బాండ్ ఉంటుంది, ఒక P డబల్ బాండ్ ఉంటుంది. దీని ప్రిపరేషన్ అయితే P2O3+H2O. ఓకే, నెక్స్ట్ అయితే పైరోఫాస్ఫరస్. ఓకే, దీని ప్రిపరేషన్ అయితే H4P2O5. ఆక్సిడేషన్ స్టేట్ విషయానికి వస్తే +3. దీనికైతే
2 పిఓహెచ్ బాండ్స్ ఉంటాయి, 2 పిహెచ్ బాండ్స్ కూడా ఉంటాయి. దీని రెండు 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 మూడుని దీని ప్రిపరేషన్ అయితే PCl3 ప్లస్ H3PO3. నెక్స్ట్ విషయానికి వస్తే హైపోఫాస్ఫరిక్. అంటే ఇలా చూసుకుంటూ ఉంటే మనం ఈ టేబుల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి మనం. ఓకే, ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, లాస్ట్లోని మనకి ఒక ఎక్సెప్షన్ అయితే ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ది, మెటాఫాస్ఫోరిక్ అనమాట. దీనికైతే నెక్స్ట్ పేజ్ ఉంటుంది అనుకుంటున్న స్ట్రక్చర్. మరి ఇదైతే చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ దీనిది. ఉమ్, వీటి బెసిసిటీలు కూడా మనకి ఇంపార్టెంట్, ఇంకా చూపెట్టలేదు దీంట్లోని. ఇవి అయితే మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రిపరేషన్ అన్ని జాగ్రత్తగా చదువుకోండి. మెటాఫాస్ఫోరిక్ అయితే స్ట్రక్చర్ అయితే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పేజ్కి వస్తేనే the compositions of the oxo acids are interrelated in the terms of loss or gain of H2O molecule or atom. అంటే H2O మాలిక్యూల్ లాస్ కానీ గెయిన్ కానీ కాంపోజిషన్ ఆఫ్ ది యాసిడ్స్ కి ఈ రెండింటికి లింక్ ఉందన్న. అంటే లాస్ ఆర్ గెయిన్ ఆఫ్ H2O మాలిక్యూల్ అంటే H2O మాలిక్యూల్ లాస్ ఆర్ గెయిన్ కానీ ఓ యాటమ్ యొక్క లాస్ ఆర్ గెయిన్ కానీ ఆక్సో యాసిడ్స్ కి రిలేట్ అయ్యి ఉందని దాని అర్థం. ఓకే, స్ట్రక్చర్స్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్, అది ఇందాక అన్నాను చూడండి, స్ట్రక్చర్స్ ఇచ్చాడు. ఓకే, ఇంకోటి ఆక్సో యాసిడ్స్ లో, ఓకే ఇక్కడ ఫస్ట్ స్ట్రక్చర్లు చూసుకోండి. ఫస్ట్ బెసిసిటీలు కూడా చాలా ఇంపార్టెంట్. బెసిసిటీ అంటే హెచ్ పక్కన ఉండడం. ఓకే, ఇంకోటి ఇన్ ఆక్సో యాసిడ్స్ ఫాస్ఫరస్ ఇస్ టెట్రాహెడ్రల్లీ సరౌండెడ్ బై అదర్ ఆటమ్స్. అంటే ఆక్సో యాసిడ్స్ లో ఫాస్ఫరస్ అనేది టెట్రాహెడ్రల్లీ సరౌండ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు చూసుకున్నట్టే సపోజ్ ఇదే తీసుకోండి, ఈ పిఏ తీసుకుంటే 1 2 3 4 అలాగే, ఈ పిఏ తీసుకుంటే 1 2 3 4. ఓకే, అలాగనమాట. ఆల్ దీస్ యాసిడ్స్ కంటైన్ అట్లీస్ట్ 1 P డబుల్ బాండ్ బాండ్ అండ్ 1 POH బాండ్. ఓకే, ఇది కూడా స్ట్రక్చర్ చూస్తే అర్థమవుద్ది మీకు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ద ఆక్సో యాసిడ్స్ ఇన్ విచ్ ఫాస్ఫరస్ హ్యాస్ లోయర్ ఆక్సిడేషన్ స్టేట్. అంటే ఫాస్ఫరస్ కి ఎక్కడైతే లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే +5 కన్నా తక్కువ ఉన్న ఆక్సో యాసిడ్స్ లోని ఇన్ అడిషన్ టు P డబల్ బాండ్ అండ్ POH బాండ్స్ ఎయిదర్ PP బాండ్స్ బట్ నాట్ బోత్. అంటే ఇక్కడ ఈ రెండు ఉంటాయి ఇన్ అడిషన్, ఈ రెండిటితో పాటు PP బాండ్ లేకపోతే PH బాండ్, ఈ రెండిట్లో ఒకటే ఉంటుంది. ఈ రెండు ఉండలేవు, ఒకటే ఉంటుంది. ఇంకోటి ఈ యాసిడ్స్ అనేవి +3 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉన్నప్పుడు డిస్ప్రపోర్షనేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది కూడా అలాగా హైయర్ ఆక్సిడేషన్ స్టేట్ కి ఇంకా లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ కి డిస్ప్రపోర్షనేట్ అవుతాయి అనమాట. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఆర్థోఫాస్ఫరస్ యాసిడ్ లేకపోతే ఫాస్ఫరస్ యాసిడ్ హీటింగ్ మీద డిస్ప్రపోర్షనేట్ జరిగి ఆర్థోఫాస్ఫరిక్ యాసిడ్ ఇంకా ఫాస్ఫైన్ ఇస్తుంది అనమాట. ఓకే, అంటే హీటింగ్ వలన ఆర్థోఫాస్ఫరస్ యాసిడ్ కి డిస్ప్రపోర్షనేట్ జరిగి ఆర్థోఫాస్ఫరిక్ యాసిడ్ ఇంకా ఫాస్ఫైన్ ఇస్తుంది అనమాట. ఇక్కడ రియాక్షన్ చూడొచ్చు. యాసిడ్స్ వేటికైతే పిహెచ్ బాండ్ ఉంటుందో వాటికి స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ప్రాపర్టీస్ అయితే ఉంటుంది. సో హైపోఫాస్ఫరస్ యాసిడ్ అనేది ఒక గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఓకే, ఎందుకంటే దాంట్లో 2 పిహెచ్ బాండ్స్ ఉంటాయి కాబట్టి ఇంకా బాగా రెడ్యూస్ చేస్తుంది కాబట్టి. ఎగ్జాంపుల్ AgNO3ని మెటాలిక్ సిల్వర్ కింద రెడ్యూస్ చేయాలి. ఇక్కడ రియాక్షన్ చూడండి జాగ్రత్తగాని. AgNO3ని H3PO2తో రియాక్ట్ చేస్తే డైరెక్ట్ Ag వచ్చేసింది. ఇంకా ఏది కూడా రాలేదు, కనీసం పక్కన O కానీ హెచ్ కానీ ఏమి రాలేదు, డైరెక్ట్ ఇస్తుంది ఇది. సో అలాగా. ఇంకోటి ఈ పిహెచ్ బాండ్స్ అనేవి అయోనైజబుల్ అయితే కాదు, ఇక H+ కూడా ఇవ్వలేదు. ఇంకోటి బెసిసిటీకి దీనికి సంబంధం లేదు. ఇందాక బెసిసిటీ తేడా అన్నాను కదా, బెసిసిటీ ఎందుకు మారుద్ది అంటే వీటి వల్లే. ఇంకోటి ఈ హెచ్ ఆటమ్స్ వేటికైతే ఆక్సిజన్ అదే అటాచ్ అయి ఉన్నాయో అవి అయోనైజబుల్, ఇంకా ఈ బెసిసిటీని చేస్తాయి. సో H3PO3 అండ్ H3PO4 ఆర్ డైబేసిక్ అండ్ ట్రైబేసిక్ రెస్పెక్టివ్లీ. ఇప్పుడు అర్థమవుద్ది వాటి మధ్య తేడా ఉంటుంది. రెస్పెక్టివ్లీ యాదృచ్ఛికంగా యాజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ H3PO3
హ్యాస్ 2 POH bonds and H3PO4 3. ఓకే, అంటే మొత్తానికి ఈడు ఏమంటున్నాడంటే H3PO3కి 2 బాండ్స్ ఉంటాయి కాబట్టి దాని 2, H3PO4కి 3 బాండ్స్ ఉంటాయి కాబట్టి దాని 3, అదే ఈ బాండ్స్. ఓకే, స్ట్రక్చర్ చూస్తే అర్థమవుద్ది. సో మనకి ఇంకా 15th గ్రూప్ ఎలిమెంట్స్ అయితే కంప్లీట్ అయినట్టే. రికార్డింగ్లో కానీ మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లోని అడగండి. ఇంకా ఈ పీడిఎఫ్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటే దాంట్లో జాగ్రత్తగా చూసుకోండి. ఇంపార్టెంట్ టేబుల్స్ అన్నాను కదా అవి. ఇంకా మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.